ఒక వజ్రాలు వ్యాపారి అడవిలో తన గుర్రం ఎక్కెళ్తున్నాడట. వజ్ర వ్యాపారి వెళ్తున్నప్పుడు ఒక కుర్రోడు, ఒక యవనస్తుడు అడవిలో ఒక చిన్న ఈ బల్లలాగా ఉంటుంది కదా, ఆడ కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడు. ఆ వజ్రాలు వ్యాపారికి అలా యవన కాలంలో ఖాళీగా కూర్చొని బైబిల్ చదువుకోవడం, ప్రార్థనకి వెళ్ళేటువంటి వారంటే మహామంట. ఎందుకంటే ఆడు దేవుడు ఉన్నాడంటే నమ్మడం. డబ్బు ఉన్నటువంటి, ఇందాక చెప్పాను కదా, డబ్బు జ్ఞానం ఉన్నటువంటి వాడు దేవుడు ఉన్నాడంటే నమ్మడం. గబగబ వచ్చి తన గుర్రం ఆపి, రేయ్ మూర్ఖుడా, ఈ వయసులో యవన కాలంలో ఉన్నావు, 30 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు బైబిల్ చదువుకొని దేవుడు బైబిలు పిచ్చోడా, పిచ్చి పట్టిందా, కష్టపడి సంపాదించరా అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. సంపాదించుకోరా, దేవుడు లేడు గీవుడు లేడు అన్నాడు. దేవుడు లేడా, అదేంటి సార్ అలా అంటాడు. దేవుడు ఉన్నాడు సార్ అన్నాడట. నువ్వు చూసావా అన్నాడు వజ్రాల వ్యాపారి. చూశాను సార్ అన్నాడు. నాకు చూపిస్తావా అన్నాడు. మీరు నాతో వస్తే చూపిస్తాను సార్ అన్నాడు. నిజమా? చూపిస్తాను సార్ అన్నాడు. బైబిల్ పట్టుకొని, సరే రండి, పదరా పదరా అన్నాడు. సరే రండి సార్ అని అడవిలోకి తీసుకెళ్ళాడు. కిలోమీటర్ వెళ్ళాడు. ఇంకా ఏడురా కిలోమీటర్ వచ్చా, నా టైం వేస్ట్ అన్నాడు. సార్ ఇంకొక కిలోమీటర్ వెళ్తే వచ్చింది సార్ అన్నాడు. వస్తాడు సార్ అన్నాడు. 2 కిలోమీటర్లు వెళ్ళాడు లోపలికి. ఇంకా అక్కడ ఎవరూ లేరు. భయంకరమైన కికానమైనటువంటి అడవి. ఆడికెళ్ళిన తర్వాత ఒక పాడుపడ్డ ఇల్లు 2 గదులతో ఉంది. ఆడికెళ్ళి, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావన్నాడు. దేవుడిని చూపిస్తాను సార్ అన్నాడు. ఆయనకి ఎక్కడో డౌట్ వచ్చింది, కానీ ఇంట్లో ఉన్నాడా అన్నాడు. అవును సార్. చూపించు అన్నాడు. ఒక తలుపు తీశాడు ఒక గదికి. మనిషి పుర్రెలు, మనిషి అస్థిపంజరాలు, చేతులు, కాళ్ళు, మాంసం తినేసిన తర్వాత ఉట్టి ఎముకలు, కాళ్ళు ఇవన్నీ మిగిలి ఉంటాయి కదా, అవన్నీ పెద్ద రాసి గుట్టబడి ఉన్నాయి అంతెత్తు. హోయ్, ఆడి గుండె అప్పుడే జారిపోయింది. దేవుణ్ణి చూపిస్తానని మనుషుల యొక్క అస్థిపంజరాలు చూపిస్తావేంట్రా అన్నాడు. కంగారు పడకండి సార్, ఆ గది కూడా తీస్తే, ఆ తలుపు తీస్తే కూడా నీకు అర్థమైంది సార్ అన్నాడు. ఆ గదిలోకి వెళ్ళి తలుపు తీశాడు. వజ్రాలు, బంగారపు గొలుసులు, డబ్బు, ఎండి, బంగారం అంతెత్తు రాసిపోసి ఉన్నాడు. కుప్ప. హోయ్, ఏంటి డబ్బు, ఎవరిది ఇదంతా అన్నాడు. నాదే సార్ అన్నాడు. ఎలా వచ్చింది నీకు అన్నాడు. వాళ్ళందరూ నీలాగే వజ్రాల వ్యాపారం చేస్తూ డబ్బు తీసుకుని వెళ్తుంటే వాళ్ళని చంపి శుభ్రంగా భోజనం చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వజ్రాలు, వైడూర్యాలు ఇక్కడ రాసిపోసాను సార్. ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నావు? చెబుతాను నేనండి సార్. ఆ క్రమంలోనే ఒక పాస్టర్ గారిని కూడా, ఒక వ్యక్తిని పట్టుకొని వచ్చాను. ఆ రోజు నాకు ఆకలి కాలేదు. ఆ గదిలో తలుపేసి గడిపెట్టేసి లోపల ఉంచాను. ఆయన, నేను అర్ధరాత్రి లేచి చూసరికి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఏంటి తను ఏదో మాట్లాడుతున్నాడని అర్ధరాత్రి, రే ఎవరితో మాట్లాడుతున్నావు, ఇక్కడ ఎవరు లేరు కదా, అన్ని ఎముకలే కదా అన్నాను. అంటే దేవుడితో మాట్లాడుతున్నాను బాబు అన్నాడు. దేవుడా, ఎక్కడున్నాడు అన్నాను. అప్పుడు ఆ వ్యక్తి దేవుడు ఎలా ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో, మనుషుల కొరకు ఎంత త్యాగం చేశాడో, ఆయన ఎంత కరుణామయుడో నాకు ఆ మహానుభావుడు చెప్తున్నప్పుడు నా కళ్ళు తెరవబడి, దేవుడు ఉన్నాడని నమ్మి నరమాంసపు భక్షకుడుగా ఉన్న నేను నా బ్రతుకును మార్చుకున్నాను సార్. అదే రుజువు దేవుడు ఉన్నాడని. ఇప్పుడు చెప్పండి సార్, దేవుడు ఉన్నాడంటారా లేరా? అడిగాడు ఎవరినే? వజ్రాల వ్యాపారిని. దేవుడు ఉన్నాడా లేడా? లేడు అంటే
చాలా కాలమైంది మాంసం తినక. వేసేసి శుభ్రంగా కాల్చుకొని తినేస్తాడు. అమ్మ బాబా, నిజంగా మారావా? చెప్పండి. లేడంటే, దేవుడు లేడంటే నేను కూడా పాత మనిషిని అయిపోతాను అన్నాడు. ఒరే, నిజంగా దేవుడు ఉన్నాడు. దానికి కారణము నీ మార్పే, దానికి రుజువు. నీ మార్పే దానికి రుజువు. మోకరించి నా కొరకు ప్రార్థన చేయరా. ఎండి బంగారాలు వజ్ర వైడూర్యాలు ఇన్నుంచుకొని బైబిల్ చదువుతుంటే నువ్వు పెర్రోడు అనుకున్నాను నేను, పిచ్చోడు అనుకున్నాను నేను. నువ్వు పిచ్చోడు కాదు, దేవుడు ఎన్నుకున్న మనిషివి. దేవుడు నీ ద్వారా రుజువు, నీ ద్వారా వెల్లడవుతున్నాడు. ఆ ప్రేమను నేను గ్రహించానని అతను యేసుక్రీస్తుని నమ్ముకొని వెళ్ళాడట. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఉన్నాడని రుజువు నువ్వే కావాలి. ఈరోజు నుంచి నువ్వు దేవుడు ఉన్నాడు, నీ తల్లిదండ్రులు నమ్మకాన్ని కోల్పోయారు నీ మీద, ఆ నమ్మకం పుట్టించాలి. ఇప్పుడు నువ్వు, నా బిడ్డ దేవుడిని నమ్ముకుంది, నా కుమారుడు దేవుడిని నమ్ముకున్నాడు. ఈరోజు నుంచి ఫోన్లో మాట్లాడడం మానేశాడు. అర్ధరాత్రి వరకు తలుపేసుకొని మాట్లాడుతూనే ఉంటాడు. తలుపు తీయడు. అన్నానికి రమ్మంటే అన్నానికి రాడు. అర్థమవుతుందా? పిచ్చోడైపోయాడు నా కొడుకు. ఎంత ఏడ్చుకున్నారో, ఎన్ని రాత్రులు ఏడ్చుకున్నారో. నా కొడుకు నాతో వచ్చి మాట్లాడడు, కలిసి కూర్చోడు, కలిసి మాట్లాడడు. అయ్యో, వీడు ఎప్పుడు ఏమవుతాడో. మానసికంగా ఇంట్లో రోగి అయిపోయాడు. ఇంటికి సరిగా రాడు, ఫ్రెండ్స్తోనే తిరుగుతాడు, అర్ధరాత్రి ఎప్పుడో వస్తాడు. వీడు ఎప్పుడు మారతాడని ఏడ్చారే. అది నువ్వు మానేసిన నాడు నీ తల్లిదండ్రులకు కూడా దేవుని మీద నమ్మకం వచ్చింది. నీలో ఒక మార్పు కలగాలి, నీలో ఒక ప్రత్యేకమైన మార్పు నీ తల్లిదండ్రులు చూసినప్పుడు దేవుడు నిన్ను అప్పటి నుండి ఆశీర్వదించడం మొదలెడతాడు. ఒక నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్న నీవు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుతావు. ఎంతమంది దేవునితో మాటిస్తారు, ప్రభువా నేను ఈ రోజు నుంచి మార్పు చెందుతాను తండ్రి, బ్రతికితే నువ్వు ఉన్నావనే రుజువు చేయడానికి నేను జీవిస్తాను ప్రభువా, పాత బ్రతుకుని విడిచిపెట్టేస్తాను. నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, సమాజానికి నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాను నేను. ఇప్పటి నుండి నేను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలి అని అంటే, అలా తీర్మానం చేస్తే ఒక్కసారి చేతులు ఎత్తుతావా? ఈ రోజు నుంచి నేను మండుతాను ప్రభువా, ఈ రోజు నుంచి నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా. కన్నవారి కన్నీళ్లు నేను చూడను ప్రభువా. ఇక నా ద్వారా నా తల్లి అడవకూడదు, నా ద్వారా నా తండ్రి అడవకూడదు, నువ్వు దుఃఖపడకూడదు నాయన, నీ కొరకు నేను బ్రతుకుతాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. అలా చేతులు ఎత్తండి. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రము నాయన. ఒక అద్భుతమైన తీర్మానంతో సిలువ యొద్దకు వచ్చి మీ రక్తములో నన్ను కడగమని, నీ వాక్యము ద్వారా నన్ను సంధించమని, నీ వలే నన్ను మార్చమని, ప్రయోజనకరమైన వ్యక్తిగా నన్ను మార్చమని ప్రాధేయపడి నీ వైపు చేతులెత్తిన మా ప్రియమైన పిల్లలను నీ చేతుల్లో సమర్పిస్తున్నానయ్యా. అయ్యా కనికరించండి. అయ్యో వీరి మీద నీ ఆత్మ దిగి రానివ్వండి, పరిశుద్ధాత్మ మంటలు దిగి రానివ్వండి, ప్రతి వ్యక్తిని తాకనివ్వండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసు రక్తములో శుద్ధి చేయనివ్వండి. ఇదిగో దేవుని ఆత్మ పండుకొని మీ కొరకు బ్రతుకున్నట్లు మీరు అభిషేకించండి. ఒక్కొక్కరును తండ్రి తాకండి, మండించండి, అభిషేకించండి. మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడిన వారై రోషము కలిగిన వారికి బ్రతుకు కృపను దయచేయండి. ప్రతి బిడ్డ మీద అభిషేకము దిగునుగాక. ప్రతి బిడ్డకు బలమైన అయ్యా కృప అభిషేకము నింపబడునుగాక. కృపతో నింపి ప్రయోజకులుగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.